సో రవి, యా స్నేహ, ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావటం నువ్వు? ఎస్, అంటే బయట గేట్ దగ్గర కూడా ఫస్ట్ టైమే రావడం. ఈ ఏరియా కూడా ఫస్ట్ టైమే కదా? అవును. సో వెరీ గుడ్. కానీ నాతో ఫస్ట్ టైం కాదు కదా? నీతో ఫస్ట్ టైం కాదు, చాలా చాలా ఈవెంట్స్ చేసాం బయట కలిసి. మేము ఇద్దరం చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాం బయట. సో ఇందాక బ్లెస్సింగ్స్ అడిగావు కదా? ఎస్. సో నార్మల్గా ఈ ఏరియాకి బయట ఎవరినైనా బ్లెస్సింగ్స్ అడిగితే ఇస్తారు మంచిగా. అవును. ఈ ఏరియాకి ఈ సరౌండింగ్స్లో నువ్వు వచ్చి బ్లెస్సింగ్స్ అడిగితే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో భవ అంటే ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. నువ్వు అనొచ్చు, సో రోజు మా ఇంట్లో మా దీపాన్ని నేను వెలిగిస్తానండి అనేసి కదా. సో దీపం వెలిగించుకోవడం అంటే ఆ దీపం వెలిగించడం కాదు, నీ లోపల ఉన్న దీపాన్ని ధ్యానం చేసి నువ్వు వెలిగించుకోవాలి అని చెప్తారనమాట మా గురువు గారు పత్రిజీ. సో అలాగా ఇప్పుడు ఈ బ్లెస్సింగ్స్ నువ్వే తీసుకోవాలి, నన్ను అడక్కు నెక్స్ట్ టైం నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీరియస్లీ నేను చాలా టీవీ షోస్ అండ్ వేరే డబ్బింగ్స్ ఇలా ప్రెజర్స్తో ఉన్నప్పుడు, అంటే ఏదో ఒక సందర్భం వచ్చిందో ఏదో ముఖస్థుతి కోసమో చెప్పాలని కదండి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను కొంచెం ప్రెజర్గా ఫీల్ అయినప్పుడు నాకు మెడిటేషన్ గురించి నాకు నేర్పించి ఇప్పుడిప్పుడే నేను కూడా ఈ యొక్క మెడిటేషన్ నేర్పించడానికి మెయిన్ కారణం నా బెస్ట్ ఫ్రెండ్ స్నేహ. తనకి నిజంగా మీరు అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టాలి. యాజ్ అ వండర్ఫుల్ సపోర్ట్. ఓకే, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈ మహాధ్యాన మహోత్సవ కార్యక్రమంలో చాలామంది నిన్న చూసాం చాలామంది పొలిటీషియన్స్ వచ్చారండి, ప్రముఖులు వచ్చారు. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా మన కమిటీ, మన అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని వేదికపైకి పిలిచి ఒక కాంపిటీషన్ పెట్టారండి. ఎవరైతే కనుక మౌనంగా ఒక అద్భుతంగా ఒక పద్యాన్ని చెప్తారో వారికి మనకి ఈ యొక్క కమిటీ తరపు నుంచో లేకపోతే దీని తరపు నుంచి ₹1,00,00,000 బహుమానం పెట్టారండి. నమ్మట్లేదా? సీరియస్గా అండి. మరి ఇక్కడ పద్యం చెప్పడానికి చాలామంది రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ స్టైల్లో పద్యం ఎలా చెప్తారనేది చేసి చూపిస్తాను. జస్ట్ మీ అందరు చెప్తున్నానండి, ఇది సరదాగా నవ్వించడానికి ఎవరిని ఉద్దేశించింది కదా. ఇందులో చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, జస్ట్ ఫర్ ఫన్. మరి ఇక్కడికి ఒక్కొక్క రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ స్టైల్లో ఏదైనా పద్యాన్ని చెప్పాలి, చక్కగా ఇక్కడ ₹1,00,00,000 బహుమానం గెలుచుకోవాలి. ఎలా ఉంటుంది? ముందుగా నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి కొన్ని బాడీ లాంగ్వేజ్తో సహా తీసుకొస్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన వేదికపైకి వస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి విత్ బాడీ లాంగ్వేజ్. సార్ కొంచెం గట్టిగా హుషారుగా రండి. ముందుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా నడుస్తారు? విచ్చేసినవంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కమలకు, చెల్లెమలకు, ఆవలకు, తాతలకు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన శవినంగా. అన్నలు, తమ్ముళ్ళు బాగున్నారా? బాగుండి ఒకసారి గట్టిగా చెప్పలు పెడదామమ్మా. ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు మన కమిటీ వారు, మన ధ్యాన కమిటీ వారు ఒక పోటీ పెట్టారు. ఏదైనా పద్యాన్ని చెప్తే ₹1,00,00,000 ఇస్తా అన్నారు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను. అన్న వచ్చాడు, అన్న చెబుతాడు, ఇంకెవ్వరు చెప్పలేరని చెప్పి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను అని ఇలా మాట్లాడుతూ ఆయన పద్యాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తారండి. ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని అడదలుచుకున్నాను ఈరోజు. అదే చిట్టి చిలకప్పుడు అమ్మ కొట్టినప్పుడు ఇదే పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఓదార్పు యాత్రకు ఎందుకు అడదలుచుకున్నా?
ఆ పోయి పండు తీసుకెళ్ళి గూట్లో పెట్టి గుడుకు మింగేస్తే ఆ పండు నేను మింగేశానని చెప్పని ఇదే పెద్ద మనుషులు సిబిఐ వాళ్ళని పంపించారు. ఆ చిలకమ్మకి నాకు సంబంధం లేదు, ఆ పండుకు నాకు సంబంధం లేదు. నేను గురువు గారు మాటలు విని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటా ఉన్నానని ఈరోజు. కుర్చీ లేదు కాబట్టి, కూర్చో ఉంటే ధ్యానం చేసేటోడు కాదు. ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చున్న సమయంలో అదే మాదిరిగా ఆ పండు నేను తీసుకెళ్ళాలని చిలకమ్మని నేను ఏదో కొట్టానని చెప్తా ఉన్నారు. మీ అందరి సమక్షంలో ఈరోజు మాట ఇస్తున్నా, అదే చిలకమ్మకి అమ్మ ఓడిస్తానని చెప్తా ఉన్నాను ఈరోజు. ఆ చిలకమ్మకి నాకు సంబంధం లేదు. ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని ఇంకెవ్వరి ఛాలెంజ్ ఇంకెవ్వరు చెప్పలేరని అన్నలు అక్కలు ఉంటానమ్మా. అమ్మ ఫ్యానమ్మా ఆయా చిలకమ్మ అని చెప్తూ ఉంటే అది జగన్ మామయ్య పిలుస్తున్నామమ్మ. కోడళ్ళు బాగున్నారా, అల్లుళ్ళు బాగున్నారా, ఏదో ఒకసారి జగన్ మామయ్య అని పిలువమ్మా. వినబట్లే నువ్వు చెప్పాలమ్మా, చెప్పాలి రావాలమ్మా. ఏదో ఒకసారి రావమ్మా, ఇక్కడికి రామ్మా అమ్మ, రావాలమ్మా. అదిగా చిల్లమ్మ వస్తుందమ్మా, ఒకసారి పిలువమ్మా. జగన్ మామయ్య అని ఒకసారి రావాలి చెప్పమ్మా. నీకు 15,000 వచ్చినాయమ్మా, రాలేదు కదమ్మా, అవి రావమ్మా, ఉండనమ్మా అనగానే ఈ మాటలని ₹1,00,00,000 గెలుచుకోవాలని మన హైటెక్ ద సీనియర్ మోస్ట్ విజనబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా వస్తున్నారండి. స్లోగన్ నడుస్తారు కదా, కొంచెం సీరియస్గా వస్తున్నారు. ఏ బాబు సరిగ్గా కూర్చోమ్మా, అదే చెప్పాను క్రమశిక్షణ తప్పొద్దని. చాలా సంతోషంగా ఉంది ఈరోజు, అలాగే బాధగా కూడా ఉంది. జగన్ మామయ్య కాదమ్మా, బాబు గారు అనాలి మీరు. బాబు రావాలంటే జాబ్ వచ్చిందా లేదా? హైటెక్ సిటీ కట్టింది నేనే, సింగపూర్ కట్టింది నేనే, అమరావతి కట్టింది నేనే, అవునా కాదా? అందుకే బాబు కావాలి. నేను కూడా చెప్తున్నానండి, ఈరోజు పిలిచారు కమిటీ వారు. ముందుగా నాకు మైక్ నాకు ఇవ్వాలి కదండి. మధు గారు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నేను కూడా చెప్తున్నాను, చిట్టి చిలకమ్మ పద్యాన్ని ఎవరు చెప్పలేరంట. అసలు ఈ పద్యాన్ని రాసింది నేను. చిట్టి చిలకమ్మ పద్యాన్ని ఆ రోజుల్లో చూస్తే అప్పుడేమీ లేవు ముళ్ళ పదల్లో, అప్పుడు కూర్చొని రాసిన ఈ పద్యాన్ని. అవునా కదా తెలుగు తమ్ముళ్ళు? అవునా కదా తమ్ముళ్ళు? అవునంటే ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. తోటకెళ్ళింది, పండు తీసుకెళ్ళింది, గూట్లో పెట్టి గుడుక్కు మింగింది. ఎక్కడ తిండా పండు? ఎక్కడ చెప్పాలి? సింగపూర్ నుంచి తీసుకొచ్చి హైటెక్ సిటీలో పెట్టింది నేను, అదే పండును తీసుకొచ్చి అమరావతిలో పెట్టింది నేను. ఆహా కాదండి మనోడైనా చెప్పాను క్రమశిక్షణ తప్పదని. క్రమశిక్షణ ఏ బాబు, క్రమశిక్షణకు వచ్చేవాళ్ళు నువ్వు. అదే చెప్తున్నాను మీకు దాని నుంచి. జగన్మోహన్ రెడ్డి కాదండి, జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ విసిరాడు ఈ పద్యాన్ని చెప్పలేరని. కానీ నా వెనకాల ఎవరున్నారో తెలుసు కదా, బాలయ్య బాబు నా బామ్మర్ది వస్తున్నాడు, గట్టిగా చెప్పలు కొట్టాలి మీరు. సినిమాలో వెరీ లెజెండరీ డైలాగ్ కింగ్ బాలకృష్ణ గారు చాలా పవర్ఫుల్గా చెప్తారు. ఏయ్ ఫ్లూటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. ఏయ్ నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకుంటున్నావా? షూటర్ని కాల్చి పడేస్తా కొడక. ఇంత పవర్ఫుల్గా మాట్లాడే బాలయ్య వేదిక పైన పద్యం చెప్తారు, ఎలా ఉంటుంది? సరదాగా అండి, మళ్ళీ ఎవరు తీసుకొని జస్ట్ ఫర్ ఫన్. చాలా సంతోషం ఈరోజు. చిట్టి చిలకమ్మ పద్యాన్ని రాసిందే నాన్నగారు. ఎప్పుడు అప్పుడు అది ఏది అదొక చరిత్ర. సర్వేశ్వర సుఖ అన్నట్టుగా ఈరోజు కార్యక్రమం ఏది చిట్టి చిలకమ్మ అది పండి తెచ్చింది. గుడ్లు ఎన్నో రచన జరగాలని ఒక
వెళ్ళాలని. మరి అప్పట్లో అది, మరి ఇప్పట్లో ఇది, ఏది అది? నవ్వకు, సీరియస్ మ్యాటర్. మనోడేనా? తోసేయండి బయటికి. అది చెప్పు ముందు గాడిద. అదే క్రమశిక్షణ తప్పొద్దని చెప్పా. రైట్, సరే. ఏదైనప్పుడు కూడా తెలియజేస్తూ బాలయ్య అంటేనే క్రమశిక్షణ, అభిమానులు అంటేనే క్రమశిక్షణ. సో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మనస భాష అది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అని. ఎవడరా నువ్వు గాడిద? అవుతున్నా ఫోన్ ఇదేనా? ఇదే అవుతున్నా అదే చెప్పా తప్పొద్దని. సరే, ఏదైనా సర్వే ఎన్నో చెప్పాలని. జై ఎన్టీఆర్, జై బాలయ్య గట్టిగా చెప్పట్లు. అది. సో మరి ఇప్పుడు ఇలా బాలయ్య గారు వచ్చారు కదా అని చెప్పేసి వెంటనే సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమాలో డైలాగ్స్ మీ అందరూ తెలిసిందే, కానీ ఆయన పద్యం చెప్తారు. ఆయన స్లోగా మాట్లాడుతూ ఒకేసారి హైప్కి వెళ్తారు. ఎలా ఉంటుంది? వాస్తవానికి ఈరోజు విచ్చేసినటువంటి ఆడపడుచులకు, వీర మహిళలకు, విచ్చేసినటువంటి దేవుని మహాసభకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుంటుంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఈరోజు నేను ఈరోజు బాబు గారు చెప్పారు, బాలయ్య గారు చెప్పారు, చాలామంది చెప్తున్నారు. అసలు ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని నేను ఇంటర్మీడియట్ ఐపీఎస్ చదువుకున్నప్పుడే గుర్తుపెట్టాను. నేను అప్పట్లో బైపీఎస్లో ఐఏఎస్ చదివినప్పుడు ఇంటర్మీడియట్ బహుశా నాకు గుర్తులేదు. అది పుస్తకం చదివాను నేను. అదేంటంటే అది అని ఇలా చెప్తే పద్యం చెప్తారు. ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఎందుకు కొట్టింది, తోట తీస్తాను, ప్రశ్నిస్తాను. అంటే చిట్టి చిలకమ్మకి తోడుగా ఎవరు లేరనుకుంటున్నారేమో. నేనున్నాను, చిలకమ్మకి అండగా తోడుగా నేనుంటాను. ఈరోజు అందరూ కూడా ఏదో పండు తెచ్చిందని విర్రవీగుతున్నారు మీరందరూ కూడా. అది పండు కాదు, పోచిపోయిన లడ్డు అని తెలియచేస్తూ నేను ఒకటి అంటే నాకు ఎక్కువగా మాట్లాడంటే నాకు మోమాట, నాకు సిగ్గు, అందుకే నేను ఎక్కువ మాటలను తెలియచేస్తూ జై హింద్ అనగానే ఇలా కాదని చెప్పి మన వాళ్ళు ధ్యానం ఇంటర్నేషనల్ నుంచి ఒక ఫేమస్ పర్సనాలిటీని రప్పించారండి. లోకల్ పొలిటీషియన్స్ కాదు, అంతర్జాతీయ నుంచి వస్తున్నాడు ఆయన. రావడంతో గుర్తుపట్టారా, చూశారా? 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. కావాలంటే జ్యోతిని అడగండి, జ్యోతి అక్కడికి వచ్చింది, ఫోన్ పట్టుకుంది. అవునా కాదా జ్యోతి? నీకు మెడిటేషన్ నేర్పించింది నేనేనా? అది గుర్తుపట్టేసింది. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి తెలుసా మీ అందరికీ? నాకు కూడా తెలీదు. ఇప్పుడు ఒకటే చెప్తాను, పద్యం చెప్పను కానీ ఓ పాట పాడేసి వెళ్ళిపోతాను. నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను, మీరు అందరు నాకు ఓటేయండి, ధ్యానం చేసుకునేటప్పుడు నన్ను మీరు తలుచుకోండి. ఖచ్చితంగా ఫన్ అవుతుందా లేదా? అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఉంటాను అనగానే ఫైనల్గా మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు వస్తున్నారు. ఆ కేసీఆర్ గారు రావడంతో ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పలు కొట్టాలి. ఆయన హావభావాలు. కూర్చో జరుగు కూర్చోవా రాహుల్, పద్ధత ఇది. అదలు పో. ఆడవాళ్ళు మోపోయినారు. చిట్టి సిలకమ్మ తోటకి వెళ్ళింది, పండు తెచ్చింది, బయలుని కూడా బజార్లో గుడ్డేటింది. ఎవడు వెళ్ళమన్నాడు దాన్ని? మేము వెళ్ళమన్నాం. పోతే పోయింది, పండు తెచ్చింది. ఏడ పెట్టాలి? తెలంగాణలో పెట్టాలి, పోయి ఆంధ్రాలో పెట్టింది. మనకేం సంబంధమా? సీట్ లేక కుర్చీ వేసుకొని కూర్చున్నా నేను. నెక్స్ట్ టైం మనమే రావాలా? మనకు తెలియదు. ఈ సిలికమ్మలు కనుక కీలకతాం దుకాన్ బంద్, అందరూ సంతోషంగా ఉండాలి. కీలకతాం ఎందుకంటే ఎక్కువ మాట్లాడినరా బాయ్, వయసు పెద్దది, ఆరోగ్యం బాగాలేదు. తమ్ముడు రాహుల్ పైకి ఎక్కినాడు ఏంది ఆయన?
పద్ధత రాహుల్ కూర్చో ఇది. బొక్కలు విరుగుతాయి పడితే, కాబట్టి గమ్మత్తు చేయకండి. అందుకు తెలియజేస్తూ జై తెలంగాణ. నేను కూడా ధ్యానం చేస్తా, అందుకే ఇంత ఆరోగ్యంగా ఉంటా. చదువు తీసుకున్నాం. జై కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వండర్ఫుల్ మూమెంట్. అండ్ ఈరోజు నాకు ఇలా చేసుకుంటూ వెళ్తే ఎంతమందినైనా ఇవాళ మన స్నేహ మన పార్టీకి చాలా ఉన్నతమైన వ్యక్తి అని తెలియచేస్తూ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలా. నెక్స్ట్ నేను పక్కన పెట్టుకుంటున్నా, నువ్వు నిలబడాలా నా పక్కన. రైట్. సో అలాగా అందరు వాయిస్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ ప్రేక్షకుల కోరిక మేరకు ఆర్జీవి గారు వాయిస్ అడిగారండి. స్నేహ. సో స్నేహ గురించి ఆర్జీవి గారు మాట్లాడితే, సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు నేను ఏదైనా వాయిస్ చేయాలంటే సో మస్ట్ అండ్ షుడ్ నా పక్కన అందమైన అమ్మాయి ఉండాలి. ఇప్పుడు నేను స్నేహాన్ని పెట్టి అతిలోక సుందరి అని ఒక సినిమా దిగిపోతున్నా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఇప్పుడు ప్రతి మనిషి కూడా తన మెడిటేషన్ చేస్తూ ఇంత అందంగా ఉంటారు అని నాకు ఎలా తెలిసిందంటే స్నేహాన్ని చూసిన తర్వాత తెలిసింది. తిని ఇంత అందంగా ఉందంటే సో తన మెడిటేషన్ చేయడం వల్ల. సో నా పాయింట్ ఏంటంటే నేను అందాన్ని పట్టించుకోను, కానీ స్నేహాన్ని చూసి అందాన్ని పట్టించుకున్నాం. సో నెక్స్ట్ మీ యొక్క హీరోయిన్కి మీరు గట్టిగా చెప్పలు కొట్టాలని మీకు రేపొద్దున ఆఫీస్కి రండి, చెక్ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా నుంచి యాంకర్ నుంచి హీరోయిన్కి ప్రమోషన్ ఇచ్చారు ఆర్జీవి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి బ్లెస్సింగ్స్ వద్దా? ఇందాకే చెప్పా కదా, అయితే వెళ్ళిపోతున్నా. ఒకసారి రవికి గట్టిగా క్లాప్ చేయాలి, మానిటర్స్ ఇవ్వాలి. సో ఇలా నిజంగానే ఎంతసేపు కావాలంటే అంతసేపు చేయగలిగే ద మోస్ట్ టాలెంటెడ్ మిమిక్రీ రవి అండ్ ఆల్మోస్ట్ ఆల్రౌండర్ రవి అని కూడా పిలుస్తాము. తిను యాంకరింగ్ కూడా చేస్తాడు. సో అదనమాట.